రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్తో పాటు కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చి చౌదరి, బత్తుల బలరామకృష్ణ, పలువురు స్వాతంత్ర సమరయోధులు కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని అర్హులకి చేరువేయడంలో అధికారులు ముందంజలో ఉండాలని సూచించారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఎప్పటికప్పుడు ప్రతినిధులతో సంయమనం చేసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రతిభ కనపరిచిన అధికారులకి ఉత్తమ సేవా పథకాలు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్పీ డి నరసింహ కిషోర్, జేసీ చిన్నరాముడు, డీఈఓ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ మరి ఇన్ని వేడుకలు చక్కగా స్వార్థం ఎరుగని ఎందరో దేశభక్తులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అకృత్యాలకు నిరసనగా చేసిన సహాయ నిరాకరణ, మరణానికి వెరవని సిపాయి వీరులు, బ్రిటిష్ హింసపై సాగించిన రణ ఫలితమే నేటి స్వాతంత్ర్యం. నేడు మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందరో నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాను. బ్రిటిష్ వలస పాలనలో దేశం ఎంతో ఆర్థిక దోపిడీకి గురైంది. ఆ స్థితి నుంచి నేడు $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులేస్తూ ఉన్నాం.